హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి పడుకోవడానికి వెళ్ళగానే మీకు వెంటనే నిద్ర రాదు. బెడ్ మీద అటు ఇటు దొల్లుతూ నిద్రపోవడానికి దాదాపు అరగంట నుంచి గంట సేపు కష్టపడుతూ ఉంటారు. సరే, ఒకవేళ ఎలాగోలా నిద్రపోయినా ఉదయం లేచేసరికి మీ బాడీలో ఏదో తెలియని అలసట, నీరసంగా కూడా అనిపిస్తుంది కదా. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఉందని చెప్తే, అది అమెరికా వాళ్ళు పాటించిన ఒక సీక్రెట్ టెక్నిక్ అని చెప్తే ఎలా ఫీల్ అవుతారు? ఈ టెక్నిక్ వాడితే కేవలం 30 సెకండ్లలో నిద్రపోవచ్చు. అంతేకాదు, ఉదయం లేవగానే మీకు ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది. దీని గురించి మనం కాసేపట్లో తెలుసుకుందాం. అసలు సైన్స్ ఏం చెప్తుందంటే, మీరు గనక రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మీకు ప్రాణహాని జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కరోజు నిద్రపోకపోతే అలసట, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. అదే అలవాటుగా మారితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ 50%. అయితే ఇప్పటి వరకు నిద్ర మీద వేల కొద్ది రీసెర్చ్లు జరిగాయి. అందులో ఒక షాకింగ్ విషయం ఏంటంటే, మీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో విపరీతంగా నిద్రొస్తుందా? అయితే జాగ్రత్త, ఇది మీ ఆయుష్ తగ్గిపోవడానికి ఒక సూచిక కావచ్చు. వినడానికి ఇది ఫన్నీగా ఉంది కదా. మధ్యాహ్నం భోజనం చేశాక ఎవరికైనా నిద్ర వస్తుంది కదా అని మీరు అనొచ్చు. కానీ సైన్స్ ప్రకారం మధ్యాహ్నం అలా విపరీతమైన నిద్ర రావడం అనేది రాత్రిపూట మీ నిద్ర కంప్లీట్ అవ్వట్లేదనడానికి సంకేతం. సరే, నిద్ర సరిగా లేకపోతే ఏకంగా మనిషి పోతాడా? ఈ సందేహాన్ని తీర్చడానికి ఒక సింపుల్ కేస్ స్టడీ చూద్దాం. ఒకసారి కొన్ని ఎలుకల మీద ఒక ప్రయోగం చేశారు. వాటిని ఒక బోన్లో బంధించి సుమారు 15 రోజుల పాటు అస్సలు నిద్రపోనివ్వకుండా చేశారు. వాటికి ఎప్పుడు నిద్ర వచ్చినా ఏదో ఒక యాక్టివిటీ చేయించి ఆ నిద్రని చెడగొట్టేవాళ్ళు. 15 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ఎలుకలన్నీ చనిపోయాయి. అంతేకాకుండా చనిపోయాక వాటి బ్రెయిన్ స్కాన్ చేసి చూస్తే నిద్ర లేకపోవడం వల్ల వాటి మెదడులో రంధ్రాలు పడ్డాయట. అంటే నిద్రలేమి మెదడుని దెబ్బతీస్తుందన్నమాట. మరి ఇది మనిషికి కూడా వర్తిస్తుందా అంటే జవాబు ఖచ్చితంగా జరుగుతుందని. మీకు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలిసే ఉంటుంది. పరిణామ క్రమంలో మన శరీరంలో అనవసరమైనవి అన్నీ పోయాయి. ఉదాహరణకు మన పూర్వీకులకు తోక ఉండేది, 4 కాళ్లపై నడిచేవారు. కానీ కాలక్రమేణా అవసరం లేని తోక మాయమైపోయింది. కానీ అన్ని వేల సంవత్సరాలైనా నిద్ర అనే ప్రక్రియ మాత్రం అలాగే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రతకడానికి నిద్ర ఎంత అవసరమో. ఇన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో చాలా విషయాలు మారాయి. కానీ గతంలో ఉండి, ఇప్పుడు ఉండి, భవిష్యత్తులో కూడా వేల సంవత్సరాల పాటు ఉండేది ఒక్కటే, నిద్ర. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. నిద్ర ముఖ్యమే, ఒప్పుకుంటాం. కానీ నేను రోజుకు 7 నుంచి 8 గంటలు పడుకుంటున్నాను కదా, అయినా సరే నాకెందుకు మధ్యాహ్నం నిద్ర వస్తుంది అని. దీనికి ఒక పెద్ద కారణం ఉంది. మీకు మధ్యాహ్నం నిద్ర వస్తుంది అంటే రాత్రి మీరు పడుకుంటున్న నిద్ర సరైన నిద్ర కాదని. దీని మీద జరిగిన ఒక స్టడీ ప్రకారం 7 నుంచి 8 గంటలకు పడుకునే ప్రతి 5గురిలో కేవలం 2కి మాత్రమే నిద్ర కంప్లీట్ అవుతుందట. అసలు సరైన నిద్ర అంటే ఏంటి? అది ఎలా పోవాలి? ఇది తెలుసుకునే ముందు, ఒకవేళ మనం సరిగ్గా పడుకోకపోతే మనకు వచ్చే ప్రమాదకరమైన జబ్బులేంటో చూద్దాం. నిజంగా నిద్ర లేకపోతే చనిపోతామా? నిద్ర లేకపోవడం వల్ల ప్రధానంగా 4 రకాల జబ్బులు వస్తాయి. అందులో మొదటిది హార్ట్ అటాక్. షాకింగ్గా ఉంది కదా. తక్కువ నిద్రకు హార్ట్ అటాక్ సంబంధం ఏంటి అంటే ఉంది. తక్కువగా పడుకోవడం వల్ల ఈ ప్రమాదం ఖచ్చితంగా ఉందట. దీనికోసం మనం ఒక ఉదాహరణ లైఫ్ స్టోరీ చూద్దాం. రంజన్ దాస్ ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడూ పరిగెత్తేవారు, చాలా హెల్దీ ఫుడ్ తినేవారు. ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుండేది. బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా సాగుతోంది. కానీ అకస్మాత్తుగా 2009 అక్టోబర్ 21న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. చనిపోయాడు. షాక్ అయ్యారా? అంత ఫిట్గా ఉండే వ్యక్తికి గుండెపోటు ఎలా వస్తుంది? దీని మీద రీసెర్చ్ చేస్తే తెలిసిన భయంకరమైన నిజం, ఆయన రోజు కేవలం 4 గంటలు మాత్రమే పడుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల బాడీలో జరిగిన మార్పుల వల్లే చనిపోయారు. ఇండియాలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ మీద ఒక సర్వే చేస్తే అందులో 37% మందికి గుండెపోటు రావడానికి ప్రధాన కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే మన బ్రెయిన్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన బ్రెయిన్లో గ్లిఫాంటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే ఈ గ్లిఫాంటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో అప్పుడే అది మన బ్రెయిన్లో ఉండే టాక్సిక్ పదార్థాలు అంటే విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, మీరు గనక సరిగ్గా నిద్రపోకపోతే ఈ సిస్టమ్ ఎప్పటికీ యాక్టివేట్ అవ్వదు. అప్పుడు ఆ చెత్తంతా మీ మెదడుపై పేరుకుపోతూ ఒక పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల మొదట్లో మీకు మతిమరుపు వస్తుంది. ఆ తర్వాత ఇది ప్రాణాలకే ముప్పు. ఇక నిద్ర లేకపోవడం వల్ల వచ్చే 3వ పెద్ద సమస్య క్యాన్సర్ మరియు ఇతర జబ్బులు. కాలిఫోర్నియాలో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మన శరీరంలో కొన్ని కణాలుంటాయి. ఇవి పాత లేదా కొత్తగా వచ్చే జబ్బులతో పోరాడి వాటిని చంపేస్తూ ఉంటాయి. కానీ నిద్ర లేకపోవడం వల్ల రక్షణ కరువు అవుతుంది వాటి నుంచి. అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. ఇక చివరిగా బరువు పెరగడం. మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి సరిగ్గా నిద్రపోని రోజున మరుసటి రోజు మీకు విపరీతంగా ఆకలిస్తుంది. అది కూడా చిప్స్, కుర్కురే ఇలాంటివి తినాలనిపిస్తుంది. ఎందుకంటే నిద్ర లేనప్పుడు మన శరీరం నుంచి హంగర్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఆకలి పెరిగి జీర్ణశక్తి ఎక్కువగా ఉండి అధికంగా తినేసి లావైపోతాం.
కాబట్టి సరైన టైంకి సరైన విధంగా పడుకుంటే ఈ సమస్యలన్నీ ఉండమన్నమాట. దీనికోసం మీరు స్లీపింగ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవాలి. మన నిద్రలో ప్రధానంగా 4 స్టెప్స్ ఉంటాయి. వీటిని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ మరియు ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. జాగ్రత్తగా వినండి. మన నిద్రలోకి జారుకోగానే మన బ్రెయిన్ మొదట NREM అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. కాసేపటి తర్వాత సెకండ్ స్టేజ్, ఆ తర్వాత వచ్చేది థర్డ్ స్టేజ్. దీన్నే మనం డీప్ స్లీప్ లేదా గాఢ నిద్ర అంటాం. అక్కడి నుంచి బ్రెయిన్ వెనక్కి వెళ్ళి సెకండ్ స్టేజ్కి వచ్చి చివరకు REM సైకిల్లోకి వెళుతుంది. మీకు కలలు వచ్చేది ఈ REM సైకిల్లోనే. ఈ మొత్తం సైకిల్ స్టేజ్ 1, 2, 3 అండ్ REM పూర్తవడానికి సుమారుగా 90 నిమిషాలు పడుతుంది. ఇందులో REM 3 అంటే డీప్ స్లీప్ అనేది మన ఆరోగ్యానికి చాలా కీలకం. అసలు ఈ డీప్ స్లీప్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మీ బాడీ ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడే రికవరీ మోడ్లోకి వెళుతుంది. మీ జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్య పనితనం బాగుంటుంది. అలాగే REM స్టేజ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే మీ ఎమోషన్స్, ఆలోచనలు, జ్ఞాపకాలు, డెసిషన్ మేకింగ్ పవర్ అన్నీ రీసెట్ అవుతాయి. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మనం కనీసం 4 నుంచి 5 సైకిల్స్ పూర్తి చేయాలి. ఒక్కో సైకిల్ 90 నిమిషాలు అనుకుంటే 5 సైకిల్స్కి 7.5 గంటలు పడుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను 7.5 గంటలకు పడుకుంటున్నాను కదా, అంటే నా సైకిల్స్ అన్నీ కంప్లీట్ అవుతున్నట్టే కదా అని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీ నిద్ర మధ్యలో డిస్టర్బ్ అవుతోందా, మెలకువ వస్తుందా? ఉదాహరణకు మీరు స్టేజ్ 1 దాటి స్టేజ్ 2 దాటి స్టేజ్ 3 అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళాక సడన్గా నిద్ర లేచారనుకోండి, అప్పుడు ఆ సైకిల్ మొత్తం బ్రేక్ అవుతుంది. మీరు ఇన్ని గంటలు పడుకున్నది కౌంట్ అవ్వదు. మీ బ్రెయిన్ మళ్ళీ మొదటి నుంచి అంటే NERM స్టేజ్ 1 నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. 90% మందికి ఇదే జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం నిద్ర. గమనించారా? మధ్యాహ్నం పడుకుని లేచాక కొంతమంది చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారం మీరు పడుకుంటే పూర్తిగా 90 నిమిషాల ఒక సైకిల్గా పడుకోవాలి, లేదా డీప్ స్లీప్లోకి వెళ్ళకముందే అంటే స్టేజ్ 1 లేదా స్టేజ్ 2లోనే లేచిపోవాలి. ఒకవేళ డీప్ స్లీప్లోకి వెళ్ళక సడన్గా లేస్తే అది బాడీని చాలా దెబ్బతీస్తుంది. దీనికి ఒక అద్భుతమైన 5 స్టెప్ సొల్యూషన్ కూడా ఉంది. మొదటిది, ముందుగా మీ ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలి పీల్చుకోండి. రెండవది, తర్వాత ఆ గాలిని 7 సెకన్ల పాటు లోపలే బంధించండి. మూడవది, ఇప్పుడు మీ నోటి ద్వారా 8 సెకన్ల పాటు నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. ఈ 4, 7, 8 సైకిల్ని మీరు వరుసగా 3 సార్లు చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ పూర్తిగా రిలాక్స్ అవుతుందన్నమాట. ఇక సింపుల్గా చెప్పాలంటే సింపథెటిక్ సిస్టమ్ మిమ్మల్ని అలర్ట్గా ఉంచుతుంది. కానీ నిద్ర రావాలంటే బాడీ కూల్ డౌన్ అవ్వాలి, అంటే పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. ఈ బ్రీతింగ్ టెక్నిక్ సరిగ్గా అదే చేస్తుంది. దీనివల్ల మీకు 30 నుంచి 40 సెకండ్లలో నిద్ర వస్తుంది. ఇక స్టెప్ నెంబర్ 2, మొబైల్ ఫోన్. పడుకునే అరగంట ముందు ఫోన్ చూడొద్దని అందరూ చెప్తారు, కానీ ఎందుకో చెప్పరు. రీజన్ ఏంటంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ రే మీ బ్రెయిన్ని అలర్ట్ మోడ్లో ఉంచుతుంది తప్ప నిద్రకు ఉపక్రమించనివ్వదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫోన్ పక్కన పడదొబ్బడం. స్టెప్ నెంబర్ 3, కూల్ టెంపరేచర్. మనం డీప్ స్లీప్లోకి వెళుతున్నప్పుడు బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మీరు పడుకునే గది కొంచెం చల్లగా ఉంటే బ్రెయిన్ త్వరగా నిద్రలోకి జారుకుంటుంది. స్టెప్ నెంబర్ 4, ఆలోచనలు. పడుకునే ముందు రేపు ఎగ్జామ్ రాయాలి, ఎలా, వాడు నన్ను ఏదో అన్నాడు కదా, ఏంటలా అన్నాడు, ఇలాంటివన్నీ ఆలోచించకుండా జాగ్రత్తగా, హ్యాపీగా, ప్రశాంతంగా పడుకోండి. ఇక ఫైనల్గా స్టెప్ నెంబర్ 5, US నేవీ టెక్నిక్. ఇది మిమ్మల్ని 30 సెకండ్లలో నిద్రపోయేలా చేస్తుంది. బెడ్పై పడుకున్నాక మీ కాలి వేళ్ల దగ్గర నుంచి బాడీ, చేతులు, తల వరకు మీ కండరాలన్నిటినీ నెమ్మదిగా రిలాక్స్ అయ్యండి. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఊహించుకోండి. ఉదాహరణకు మీరు ఒక అందమైన గార్డెన్లో ఒంటరిగా ప్రశాంతంగా పడుకున్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి. ఇలా చేస్తే 30 సెకండ్లలో ఖచ్చితంగా మీకు నిద్ర పడుతుంది. సో ఈ 5 స్టెప్స్ సిన్సియర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా డే బై డే ఇలా ఫాలో అవుతూ ఉంటే మీ బాడీ రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు, ఎప్పుడూ యాక్టివ్గా ఉండి మీ లైఫ్లో మీరు ఏం చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యానికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.